ఈ వారాహిదేవి రక్తబీజుణ్ణి సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపాన్ని ధరించి శత్రువుల శవాలపైన కూర్చొని తన పదునైన దంతాలతో అందరూ రక్తబీజులందరినీ సంహరిస్తుందని, ఆ తర్వాత రక్తబీజుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించగా వారాహిదేవితో పాటు మిగిలిన 6 దేవతలు దుర్గాదేవి శరీరంలోకి చేరి రక్తబీజుణ్ణి సంహరించినట్టు దేవి భాగవత పురాణంలో చెప్పబడింది. వామన పురాణం ప్రకారం దుర్గాదేవి నుండి వచ్చిన సప్తమాతృకలు చండిక అవతారం నుండి ఉద్భవించినట్టు, అలాగే చండిక అమ్మవారి వీపు భాగం నుండి వారాహిదేవి పుట్టినట్టు ఈ వామన పురాణంలో ఉంది. భాగవత పురాణం ప్రకారం హిరణ్యాక్షుడు అనే అసురుడు వారాహిదేవి కోసం కఠోరమైన తపస్సు చేసి వారాహిదేవిని ప్రసన్నం చేసుకోగా, అప్పుడు వారాహి అమ్మవారు హిరణ్యాక్షుడితో ఏ వరం కావాలో అని అడగగా దానికి హిరణ్యాక్షుడు తనకు అమరత్వాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు.